సో, డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటిది? యెస్. సో, డయాబెటిస్ వల్ల వచ్చిన న్యూరోపతిక్ పెయిన్స్. హ్మ్. క్రానిక్ డయాబెటిస్ ఉన్నప్పుడు అట్‌లీస్ట్ 5-10 ఇయర్స్ లాంగ్ స్టాండ్ డయాబెటిస్ ఉన్నప్పుడు హ్మ్. బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో, నర్వ్స్‌కి కావాల్సిన న్యూట్రిషన్స్ అందక నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయినప్పుడు అవన్నీ ఒక లూజ్ వైర్ లాగా ఫైర్ అవుతూనే ఉంటుంది. సో, దాన్ని మనం పెయిన్‌ఫుల్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో, దాంట్లో కొంతమందికి టచ్ చేసినా పెయిన్ ఉండొచ్చు. కొంతమందికి మొద్దుబారిపోయి ఉండొచ్చు. టచ్ ఓకే. చేసిన సెన్సేషన్ లేకపోవడం, హుహుహు. స్పాంటేనియస్‌గా పెయిన్ రావడం, బర్నింగ్ పెయిన్ కాలుతా ఉండడం, ఇవన్నీ పెయిన్‌ఫుల్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో, వీటికి ట్రీట్మెంట్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్లైసెమిక్ కంట్రోల్. అంటే షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కాకుండా కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేసుకునేలాగా ట్రీట్మెంట్స్. ఇన్సులిన్ సపోర్ట్‌తో గానీ, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ చేంజెస్, న్యూట్రిషన్ సప్లిమెంటేషన్స్ వీటితోటి ప్రైమరీ కాజేటివ్‌ని అడ్రెస్ చేయడం. అండ్ సెకండరీ అవుట్‌కమ్ ఈస్ పెయిన్. పెయిన్‌ని మనం మేనేజ్ చేయడానికి నర్వ్‌ని హీల్ చేసుకునే విధమైన టాబ్లెట్స్ గానీ, మెడికేషన్స్, ఐవీ ఇంజెక్షన్స్ ద్వారా బి కాంప్లెక్స్ గానీ, నర్వ్ హీలింగ్ కోసం చేసుకునే ఇంజెక్షన్స్ వీటితోటి కొంతవరకు అడ్రెస్ చేసుకోవచ్చు. అండ్ మెడికేషన్స్ లాగా ఉంటుంది. అంటే నర్వ్ ఫైరింగ్ అయ్యే ఆ పెయిన్స్‌ని తగ్గియడానికి యాంటీ న్యూరోపతిక్ మెడికేషన్స్ యూజ్ అవుతుంది. అండ్ ఇవన్నీ చేసి తగ్గకపోతే పెయిన్ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్ ఉంటుంది. దీంట్లో మనకి ఆర్ఎఫ్ యూజ్ చేసుకోవచ్చు. ప్రోలోథెరపీ ఉంటుంది. సో, పల్స్ ఆర్ఎఫ్ ద్వారా ఏదైతే నర్వ్ డ్యామేజ్ అయిందో దాన్ని న్యూరో మాడ్యులేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్. ఒక షుగర్ పేషెంట్‌కి చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే యాంకిల్స్ బర్నింగ్ పెయిన్, వాళ్ళకి స్లిప్ అయిపోవడము, వాకింగ్ చేస్తున్న బయటకెళ్ళాలన్నా వాళ్ళకి అన్‌కంఫర్టబుల్ ఉన్నప్పుడు. సో, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు చాలామందికి. అంటే ఒక స్టేజ్ ఆఫ్ షుగర్ 5-10 ఇయర్స్ అయినప్పుడు బర్నింగ్ పెయిన్ తోటి వాళ్ళకి ఇరిటేషన్‌గా ఉండడం, ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వకపోవడము. సో, క్రానిక్ పెయిన్ అట్లా ఉండడం వల్ల మెంటల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంటాయి. యాహ్! సో, వీటన్నిటికి పెయిన్ మేనేజ్మెంట్‌లో చాలా వండర్‌ఫుల్ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి.